మనుష్య జాతి మానరక్షకు వస్త్రమిచ్చిన నేత కాడ అన్ని వన్నెల బట్టలల్లిన అవని వన్నెల జాతివాడా జాతి ఎన్నడు నిన్ను మరువదురా చేనేత కాడ ఖ్యాతి ఎన్నడు నిన్ను విడువదురో చేనేత ఆలోచించండి, రాజకీయ చైతన్యాన్ని జనాల్లో నింపండి, వాళ్ళకి వెన్నంటూ ఉండండి. మనమంతా కూడా కలిసికట్టుగా ఈ చైతన్యాన్ని నింపుకొని ముందుకు వెళ్తే మనం అనుకున్న కలలు కన్నా మనం అనుకుంటున్న రాజ్యాధికారాన్ని సాధిస్తామని ఆశిస్తూ ఇలాంటి చక్కని వేదికల ద్వారా మనందరి సమస్యలు తెలుపుకునే ఓ వేదికను ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం కార్యవర్గానికి అధ్యక్షులు పున్న గణేష్ గారికి వారి కార్యవర్గానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దానికి చేసిన కుల బాంధవులందరికీ మరియు వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు రమణ గారికి అలాగే పద్మశాలి అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు. ఇప్పటి వరకు వేదికపై వచ్చిన వక్తలందరూ కూడా రాజకీయ చైతన్యం లేని పద్మశాలీలకు వచ్చే సమస్యల గురించి చక్కగా వివరించారు. పద్మశాలీలం మనం భారతదేశంలోనే ఎంతో ఉత్కృష్టమైన కులంలో ఉన్నాం. సకల శాస్త్రాలను అభ్యసించాం, మేధస్సులో ఎక్కడో ఉన్నాం. ప్రపంచంలో ప్రతి కంపెనీలో కూడా మనం ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాం. ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉన్నాం. రకరకాల వ్యవహారాలలో కూడా నిష్ణాతులం. మరి అన్నిటికన్నా ముఖ్యమైన రాజ్యాధికారంలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో బీసీలు 52% ఉంటే ఆ 52%లో మనం పైనుంచి 3వ స్థాయిలో ఉన్నాం. మరి రాజకీయంలో, పార్టీలలో, రాజకీయ వ్యవహారాలలో, అధికారంలో అధోగమనంలో ఉన్నాం. భారతదేశ స్వాతంత్రం నుంచి కూడా మొన్నటి వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం వరకు కూడా పద్మశాలీల పాత్ర ఎనలేనిది, ఎంతో ఉత్కృష్టమైనది. మరి అంత గొప్ప పాత్ర ఉన్న మనం ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయాల్లో మరి ఎంతో వెనుకబడి ఉన్నాం. మనకు వచ్చే కష్టం నష్టం గురించి చెప్పుకోవడానికి సరైన నిజమైన ప్రాతినిధ్యం అనేది ఎంతో తక్కువగా ఉంది. మరి దీని అందరికీ కూడా ఇప్పటివరకు అందరూ కూడా వక్తలు చెప్పారు. మరి అన్నిటికీ కారణం ఏంటి? మనం మన పిల్లలకి డాక్టర్లు చేస్తున్నాం, వాళ్ళని ఇంజనీర్లకు చదివిస్తున్నాం, వ్యాపారాలు చేయమని చెప్తున్నాం. మరి రాజకీయ చైతన్యం ఎంతవరకు ఇంపార్టెంట్, రాజకీయ చైతన్యం ఎందుకు ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మనం ఎక్కడ కూడా చెప్పలేకపోతున్నాం. మీరు చరిత్రను తిరిగేస్తే ఎక్కడైనా ఏ జాతి అయినా రాజ్యాధికారానికి దూరంగా ఉంటే ఆ జాతి క్రమక్రమంగా బలహీనపడి నశించిపోతుంది. మరి మనం ఇంత వ్యాపారాల్లో ఇంత ఎత్తులో ఎదిగి రాజ్యాధికారంగా దూరంగా ఉన్న కారణంగానే మనం క్రమంగా బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా మనం ఎక్కడ వెళ్ళినా, ఎలాంటి కార్యక్రమాలు వెళ్ళినా, మన ఎలాంటి వేదికల్లో ఉన్నా, ఏ సంస్థల్లో ఉన్నా మనం వ్యాపార వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి దాంతోపాటు రాజ్యాధికారం దిశగా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు వస్తున్న యువకులు కానీ ఎవరైతే రాజకీయాల్లో ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ప్రోత్సాహాన్ని మనం అందరం ఎక్కడున్నా సరే, ఎలాంటి వేదికల మీద ఉన్నా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ పోతే మనలో రాజకీయ చైతన్యాన్ని ఈ తరానికి అంది